మాల్వేర్ స్కాన్ మీ యొక్క వెబ్సైట్ ఫైల్స్ అన్ని డైలీ ఆటోమేటిక్గా స్కాన్ చేయడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా ఏదైనా మాల్వేర్ డిటెక్ట్ అవుతే కనుక ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది ఎలా చెక్ చేసుకోవాలి, మనం మాల్వేర్ ఎలా క్లీన్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మీరు మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ అయితే ఓపెన్ చేయండి. ఈ యొక్క కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయాలంటే మీకు 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి, డైరెక్ట్గా మీరు హోస్టింగ్ నుంచి క్లయింట్ ఏరియాలోకి లాగిన్ అయిన తర్వాత ఇక సర్వీసెస్ క్లిక్ చేస్తే మీ యొక్క ప్లాన్ మీద క్లిక్ చేయండి. ఇక లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా కంట్రోల్ ప్యానెల్లోకి మీరు ఎటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా మీరు లాగిన్ అవ్వచ్చు. మేనేజ్ క్లిక్ చేయండి. లేదా డైరెక్ట్గా cp.sunlighthost.com క్లిక్ చేసినా సరే మీరు లాగిన్ అవ్వచ్చు. ఇది కంట్రోల్ ప్యానెల్ యొక్క యూఆర్ఎల్, డైరెక్ట్ యూఆర్ఎల్. ఓకే, ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. మాల్వేర్ స్కాన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ప్రెజెంట్ అయితే ఎటువంటి మాల్వేర్స్ అయితే లేదు. డైలీ మీ యొక్క వెబ్సైట్ ఫైల్స్ అనేవి ప్రతిరోజు స్కాన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా డిటెక్ట్ అయితే కనుక మీకు ఇక్కడ చూపిస్తుంది. కావాలంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీ యొక్క వెబ్సైట్ ఫైల్స్ అన్ని స్కాన్ అవుతుంది. ఏదైనా ఎప్పుడైనా సస్పీషియస్ మాల్వేర్ ఫైల్ కనుక డిటెక్ట్ అయితే వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. అంటే ఆ యొక్క మాల్వేర్ అనేది ఏమేమి ఫైల్స్లో డిటెక్ట్ అయిందని చెప్పి మీకు క్లియర్గా చూపిస్తుంది. మీరు ఆ యొక్క ఫైల్లో ఎక్కడ మాల్వేర్ ఉందని చెప్పి మీకు క్లియర్గా చూపిస్తే యొక్క మాల్వేర్ మీరు కావాలంటే క్లీన్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు.